నేను చాలా సందర్భాల్లో చాలామంది స్టూడెంట్స్కి చెప్పాను, ఫ్యూచర్ సైబర్ సెక్యూరిటీకి చాలా గ్రోత్ ఉంటుంది అని చెప్పి. సో దీనికి సపోర్ట్ చేసే కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఇవి కూడా గ్లోబల్ మార్కెట్స్లో, ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు టాప్ టెక్ రీసెర్చ్ సంస్థల ప్రకారం సైబర్ సెక్యూరిటీ రంగంలో జరిగిన అత్యంత కీలకమైన అప్డేట్స్ మీకోసం. ఒకటి, ఏజెంటిక్ ఏఐ అటాక్స్. చూడండి, హ్యాకర్స్ ఇప్పుడు మనుషుల ప్రమేయం లేకుండా స్వంతగా నిర్ణయాలు తీసుకునే 24/7 సిస్టమ్స్ని హ్యాక్ చేసే అటానమస్ ఏఐ ఏజెంట్స్ని వాడుతున్నారు. సో ఏజెంటిక్ ఏఐ అటాక్స్ అనేది చాలా పెరిగినాయి. కాబట్టి ఏజెంటిక్ ఏఐ అటాక్స్ నుంచి కాపాడటానికి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యొక్క వర్క్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. సెకండ్ పాయింట్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ పెరగడానికి ఇంకొక కారణం డీప్ ఫేక్ అండ్ వాయిస్ క్లోనింగ్ ఫ్రాడ్. కంపెనీల సీఈఓల వాయిస్ మరియు వీడియోలని డీప్ ఫేక్ ద్వారా క్లోన్ చేసి ఐటీ హెల్ప్ డెస్క్లను మోసగించి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయించుకునే మోసాలు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి. కాబట్టి ఈ డీప్ ఫేక్ అండ్ వాయిస్ క్లోనింగ్ ఫ్రాడ్ పెరుగుతుంది. కాబట్టి ఈ అటాక్స్ నుంచి అన్ని కంపెనీస్ని, ఐటీ కంపెనీస్ మాత్రమే కాదు, అన్ని బిజినెస్లని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యొక్క అవసరం చాలా ఉంది. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ పెరిగింది అంటే షాడో ఏఐ రిస్క్. అంటే కంపెనీలలోని ఉద్యోగులు ఐటీ డిపార్ట్మెంట్కి తెలియకుండా చాట్‌జీపీటీ, క్లౌడ్ వంటి ఏఐ టూల్స్ వాడటం వలన సంస్థ రహస్య డేటా సంస్థకే తెలియకుండా ఏఐ కంపెనీలకు వెళ్ళిపోతుంది. వాడు ఏ టూల్ వాడాడో తెలియదు. ఇప్పుడు ఆ డేటా లీకేజ్ అంతా, అంటే డేటా ఆటోమేటిక్గా లీక్ అయిపోతుంది. సో ఇలాంటి వాటి నుంచి కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇంకొక రీజన్, పర్ఫెక్ట్ ఫిషింగ్ ఈమెయిల్స్. ఏఐ ఫిషింగ్ అంటారు. సో ఏఐ టూల్స్ వాడటం వలన ఇప్పుడు వచ్చేటటువంటి ఫిషింగ్ ఫ్రాడ్ మెయిల్స్లో ఎలాంటి గ్రామర్ తప్పులు కానీ కంటెక్స్ట్ మిస్టేక్స్ కానీ ఉండటం లేదు. దీనివల్ల ఏది నిజమైన మెయిలో ఏది ఫేక్ మెయిలో గుర్తించడం కష్టంగా మారింది. సో సైబర్ సెక్యూరిటీ రంగం అనేది ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈ ఏఐ వలన ప్రధానంగా గ్రో అవుతుంది. ప్యారలల్గా సైబర్ సెక్యూరిటీ రంగం కూడా. మరి భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, భారతదేశంలో ఒక్కో సంస్థపై వారానికి సగటున 3,195 3,195 సైబర్ అటాక్స్ జరుగుతుంది. ఇది గ్లోబల్ యావరేజ్ కంటే 62% ఎక్కువ. అలాగే ఇండియాలో యూపీఐ అండ్ ఫిన్టెక్ టార్గెట్స్, భారతదేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ యూపీఐ మీద అటాక్ చేయడానికి అంతర్జాతీయ హ్యాకర్స్ గ్రూప్స్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నాయి. అలాగే మొబైల్ స్మిషింగ్. సో డెస్క్టాప్ యూజర్ల కంటే మొబైల్ యూజర్లు ఎస్ఎంఎస్ మరియు మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే లింక్ని క్లిక్ చేసి సైబర్ అటాక్స్కి ఎక్కువ లోన్ అవుతున్నారు. ఇండియాలో ఒక లింక్ వస్తుంది ఎస్ఎంఎస్కి, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ సైబర్ అటాక్స్కి లోన్ అవుతున్నారు. కాబట్టి ఈ మొబైల్ స్మిషింగ్, ఇలాంటి రీజన్స్ వలన భారతదేశంలో కూడా సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రతి బిజినెస్ కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇకపోతే సైబర్ అటాక్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే, ఐడెంటిటీ ఫస్ట్ సెక్యూరిటీ. అంటే హ్యాకర్లు సాఫ్ట్వేర్ తప్పుల కంటే ఉద్యోగుల ఐడెంటిటీ, లాగిన్ వివరాలను దొంగిలించి లోపలికి వస్తున్నారు. దీన్ని అంటే క్లౌడ్ బ్రీచెస్లో ఎక్కువగా కూడా ఐడెంటిటీ ఈజ్ ద న్యూ ఫైర్ వాల్. కాబట్టి ఈ ఐడెంటిటీ బ్రీచెస్ వలన మాత్రమే ఎక్కువగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంకొకటి, సైబర్ అటాక్స్ జరగడానికి కారణం ఎగ్జిక్యూటివ్ పర్సనల్ లయబిలిటీ. ఒక కంపెనీలో సైబర్ బ్రీచ్ జరిగి డేటా లీక్ అయితే ఇప్పుడు కేవలం కంపెనీకి ఫైన్ వేయటం కాకుండా అక్కడ సీఈఓ మరియు బోర్డు మెంబర్ని బాధ్యులుగా చేస్తూ వాళ్ళ మీద క్రిమినల్ కేసును పెడుతూ చట్టాలు వచ్చినాయి. అంటే దీన్ని లీగల్ లయబిలిటీ అంటున్నారు. కాబట్టి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎంతో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ రంగం గ్రో అవడానికి కొన్ని కారణాలు చూస్తే, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ వల్ల జరిగే నష్టం $10.5 ట్రిలియన్ చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం $10.5 ట్రిలియన్ నష్టం జరిగింది. ఎంతోమంది ఇండివిజువల్స్, కంపెనీస్ సఫర్ అయ్యారు వీటి వలన. అలాగే డేటా బ్రీచ్ వలన వచ్చిన లాస్ చూస్తే, మనం డేటా బ్రీచ్ ఖర్చు చూస్తే అంతర్జాతీయంగా ఒక సింగిల్ డేటా లీక్ వల్ల ఒక కంపెనీకి అయ్యే సగటు నష్టం $4.88 మిలియన్ పెరిగింది. అలాగే యూరోప్ తీసుకొచ్చినటువంటి అతి కష్టమైన NIS2 చట్టం ప్రకారం హ్యాకింగ్ జరిగిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి, లేదంటే భారీగా జరిమానాలు విధిస్తారు. అలాగే గ్లోబల్ సైబర్ బడ్జెట్ గ్రోత్, ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ఖర్చు
12.5% పెరిగి $240 బిలియన్ చేరుకుంది. ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయి అంటే సైబర్ సెక్యూరిటీ రంగంలో చాలా కొత్త వినూతనమైన చేంజెస్ వస్తున్నాయి. ఇందులో ఎంప్లాయీస్కి డిమాండ్ పెరుగుతుంది. సో మీరు ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుండే ఐటీ రంగాలను చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా గ్రో అవుతుంది. ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ రంగానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ అనేది కూడా వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఫ్యూచర్ ఇన్ ద మార్కెట్.